హలో హలో హలో, ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అక్కడ ఏ ప్రాబ్లం లేదుగా? అంతా నార్మల్గానే ఉంది కదా? ఇక్కడ ఏ ప్రాబ్లమూ లేదు. చెప్పండి, ఏంటి విషయం? జయంతి ఎంత చెప్పినా జయంతి భయపడుతోంది. జయంతికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెప్పండి. చాలా భయపడుతున్నారంట. లేదు, అవును. ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి వరకు నార్మల్గా బిహేవ్ చేస్తారో అప్పటి వరకు ఈ విషయాన్ని మనం ప్రాబ్లం లేకుండా హ్యాండిల్ చేయొచ్చు. ఐఎమ్ సారీ. తర్వాత ఇంకో విషయం, పోలీసులు బాడీని కనిపెట్టేశారు. పేపర్లో చదివాను. కానీ భయపడొద్దు, అన్ని ప్లాన్ ప్రకారంగానే నడుస్తున్నాయి. మీకు నాకు కాంటాక్ట్ ఉందన్న విషయం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికైనా తెలుసా? లేదు, తెలీదు. దాన్ని అలాగే మెయింటైన్ చేయండి. ఎవరితో ఏం చెప్పొద్దు. మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే నేను మీకు ఫోన్ చేసినప్పుడు చెప్పండి, సరేనా? సరేనే, ఉంటాను. ఒక్క నిమిషం. చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. గొంతు పిసకడం వల్ల ప్రాణం పోయింది. ఆ తర్వాత రాయితో తల మీద కొట్టారు, బాడీని కాల్చారు. ఎందుకంటే బతికొండగా కాల్చున్నట్టయితే పొగని లోపలికి పీల్చుండేవాడు. బట్ లంగ్స్లో పొగ వాసన అస్సలు లేదు. గొంతుని దేంతో పిసుకుంటారు? కేబుల్తో కానీ లేక వైరుతో కానీ. హెడ్ని చూసారా, కంప్లీట్లీ స్మాష్డ్. స్కల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేని విధంగా చేశాడు. కొట్టినవాడు చాలా పవర్ఫుల్ అయి ఉంటాడు, లేదంటే స్కల్ ఇలా అయి ఉండేది కాదు. డాక్టర్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ డెత్ చెప్పగలరా? February 6th నైట్ 8 నుండి 9 లోపు. ఇస్ ఇట్ అప్రాక్సిమేట్? ఖచ్చితంగా. కొంచెం కాఫీ. సార్, ఫింగర్ ప్రింట్స్ క్రిమినల్ రికార్డ్స్తో చెక్ చేసి చూస్తే ఎవరితోనూ మ్యాచ్ అవట్లేదు సార్. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ బట్టి బాడీని పెట్రోల్ అంత హరిబరిగా జరిగింది. బాడీ ఫుల్గా తడవలేదు, అందుకే సరిగ్గా కాలేదు. సో సీమ్స్ లైక్ an amateur killer. Yes sir, we'll keep you posted. Sir. Thank you. సార్, బస్ స్టాండ్ పక్కన పిక్నిక్ అనే ఒక లాడ్జ్ ఉంది కదా, అక్కడ గెస్ట్ మిస్సింగ్ అట. తన లగేజ్ ఉంది కానీ మనిషి లేడు. హోటల్ సైడ్ నుంచి ఎటువంటి కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు సార్. మన ఇన్ఫార్మర్ ద్వారా తెలిసింది సార్. మిస్ అయిన గెస్ట్ ఇచ్చిన అడ్రస్ జఫ్రాబాద్ అడ్రస్ సార్, న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నా. ఇటు చూడు, ఇప్పుడు నువ్వు తీసుకెళ్తున్న ప్లేస్ నాకు నచ్చలేదనుకో, అప్పుడు నేను అప్సెట్ అవుతాను. నేను అప్సెట్ అయితే ఈ డే మొత్తం స్పాయిల్ అవుతుంది. నువ్వు అలా స్పాయిల్ చేయవు అనుకుంటున్నాను. సో ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? ఈ డే స్పాయిల్ అవ్వకూడదని నీకన్నా ఎక్కువ నాకుంది. నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానా అని కంగారు పడకు. నేను తీసుకెళ్లే చోటు నీకు నచ్చుతుంది. సరే, ఖచ్చితంగా నచ్చుతుంది, కానీ ఈ సస్పెన్స్ నచ్చట్లేదు. సో ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నా? గెస్ట్ రాసిన పేరు, అడ్రస్ ఇదే సార్. రిసెప్షన్కి వచ్చే ఎంట్రీ, రూమ్కు వెళ్ళే ఎంట్రీ వేరు వేరు. అందుకే గెస్ట్ ఇక్కడికి వచ్చి కీస్ ఇస్తేనే తెలుస్తుంది సార్ రూమ్లో ఉన్నారా లేదంటే బయటికి వెళ్ళారని. ఓకే, గెస్ట్ ఎప్పటి వరకు రూమ్లో ఉన్నారు? సార్, అది నిన్న ఉదయం దాకా రూమ్లోనే ఉన్నారనుకున్నాం. బట్ సాయంత్రం తెలిసింది ఆయన రూమ్లో లేరని. వెంటనే లగేజ్ తీసి బయట పెట్టమని చెప్పాను సార్. సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి. సార్, ఇది ఎలైట్ కస్టమర్స్ వచ్చే హోటల్, సో వాళ్ళ ప్రైవసీ కోసం కారిడార్స్లో సీసీ కెమెరాలు పెట్టించలేదు సార్. నీ పేరేంటమ్మా? వెంకటేష్ సార్. జగ్గు సార్. సార్ వద్దు సార్. తీసుకో రాజా. అదేంటి సార్, ఒక్క కెమెరా కూడా లేదు? నమ్మలేకపోతున్నాం. పిచ్చోళ్ళరా మీరు.
హాస్పిటల్లోనే కెమెరా లేదంట. నమ్మలేదా జన? అవును సార్, నేను నమ్మాను. అదే మన సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి? మేనేజర్ అబద్ధం చెప్తున్నాడు సార్. గుడ్ బాయ్. ఫిబ్రవరి 6వ తారీఖున నేను చూసేసరికి రూమ్లో ఎవరు లేరు సార్. బిజినెస్ డల్గా ఉంది. ఉన్న అడ్వాన్స్ ఎన్ని రోజులకు వస్తే అన్ని రోజులు రూమ్ నడపమన్నారు. నిన్నటితో అడ్వాన్స్ అయిపోయింది. లగేజ్ బయట పెట్టాలని చూస్తున్నారు. నేను చెప్పానని చెప్పొద్దు సార్, ప్లీజ్ సార్. డోర్ ఓపెన్ చేయనా సార్? వద్దు. జగ్గు సార్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు రమ్మని చెప్పు. షూర్ సార్. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? బాడీలోని ఫింగర్ ప్రింట్స్, హోటల్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ సార్. అక్కడ హోటల్లో హెయిర్ శాంపిల్ కూడా దొరికింది. అది బాడీకి మ్యాచ్ చేసి చూస్తే పర్ఫెక్ట్ డిఎన్ఏ మ్యాచ్ సార్. ఆ విక్టిమ్ పేరు వంశీ కబీర్దాస్, ఢిల్లీ మినిస్టర్ సత్యానంద్ కబీర్దాస్ గారి తమ్ముడు. విక్టిమ్ గురించి ఎంక్వైరీ చేస్తే అతని మీద చాలా నెగిటివ్ ఇమేజ్ ఉంది. వాళ్ళన్న సెక్రటరీ కూతురు మీద చాలా రోజులుగా అతని కన్నపడింది. వాళ్ళ నాన్న ఉన్నంత వరకు హ్యాండిల్ చేశారు. అతను చనిపోయిన తర్వాత తల్లి కూతురిని వంశీ చాలా టార్చర్ పెట్టాడు. అతని టార్చర్ తట్టుకోలేక వాళ్ళు వైజాగ్ వచ్చేశారు. ఎక్కడున్నారా అని 2 ఏళ్లుగా వెతుకుతున్నాడు. ఇప్పుడే రీసెంట్గా వాళ్ళు ఇక్కడున్నారని తెలిసి వైజాగ్ వచ్చాడు. అండ్ హి హస్ బీన్ మర్డర్డ్. కేస్ ఆఫ్ స్టాకింగ్ సార్. కిల్లర్ని త్వరగా కనిపెట్టచ్చు. సత్యానంద్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఎవరన్నా బెస్ట్ పర్సన్స్కి కేసును అప్పజెప్పమని చెప్పారు. విజయ్ కుమార్, కార్తికేయ హ్యాండిల్ చేస్తున్న అన్ని కేసుల్ని వేరే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఐ వాంట్ హీస్ ఫుల్ అటెన్షన్ ఆన్ దిస్ కేస్. ఓకే సార్. అండ్ సార్, అమ్మ కూతురు ఎక్కడున్నారా అని తెలిసిపోయింది. సో వాళ్ళ దగ్గర నుండే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ లక్ష్మి ఎవరు? నేనే. స్టేషన్ నుండి వస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, మీతో మాట్లాడాలి. లోపలికి రండి. ఏంటమ్మా? స్టేషన్ నుంచి వచ్చారంట, ఏదో మాట్లాడాలంట. ఏం లేదమ్మా, ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? 2 సంవత్సరాలుగా. ఎవరెవరు ఉంటున్నారు? నేను, నా కూతురు జయంతి. మీ హస్బెండ్? వాళ్ళ నాన్న చనిపోయారు. మీ హస్బెండ్ ఆయన ఏం చేసేవారు? మినిస్టర్ సత్యానంద్ గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉండేవారు. జఫ్రాబాద్లోనా? అవును. అయితే ఇంతకుముందు జఫ్రాబాద్లో ఉండేవాళ్ళ? అవును. మీరేం చేస్తుంటారు? నేనేం చేయను, నా కూతురే పనిచేస్తోంది. వాన్సోన్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తోంది. జఫ్రాబాద్ నుంచి వైజాగ్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అది మినిస్టర్ తమ్ముడు వల్ల. అర్థం కాలేదే. సత్యానంద్ గారి తమ్ముడు వంశీ వల్లే షిఫ్ట్ అయ్యి వచ్చాం. ఏ? అతని క్యారెక్టర్ సరిగ్గా లేదు. మాటకు ఒకసారి ఇంటికి వస్తున్నాడు, మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాంటివెన్నో అతని వల్ల చాలా టార్చర్లు అనుభవించాం. ఎవరిని హెల్ప్ అడగలేని పరిస్థితి. అందుకే ఎవరికీ తెలియకుండా వైజాగ్ వచ్చేసాం. సార్, ఏంటి సార్ ప్రాబ్లం? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? చెప్తాను. దానికి ముందు వంశీని చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఒక 2 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అసలు చూడలేదు. నిజంగానా? అవును. ఫిబ్రవరి 6వ తేదీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? Feb 6th. పోయిన థర్స్డే ఆఫీస్కి వెళ్ళొచ్చాను. ఎన్నింటికి? ఈవినింగ్ ఒక 6:37 మధ్యలో వచ్చా. యూజువలీ థర్స్డేస్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నా ఫ్రెండ్ లతాని డ్రాప్ చేసింది. వచ్చిన తర్వాత ఏం చేశారో ఏమైనా గుర్తుందా? వచ్చాక బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఓకే, ఏం లేదు. వంశీ మీకోసం వైజాగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత అతని మర్డర్ అయింది. ఎంక్వైరీ చేస్తే అతని క్యారెక్టర్ బాగాలేదని తెలిసింది. మీరేం కంగారు పడద్దు, ఇదంతా బేసిక్ ఫార్మాలిటీసే. అవసరం అనిపిస్తే మళ్ళీ వస్తాం. కోఆపరేట్ చేస్తే చాలు. అంతే కదా? సార్. థ్యాంక్ యూ సో మచ్.